మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం అనేది ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. గురుగ్రహ అనుకూలత వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తారు. మిథున రాశి వారికి శని భగవానుడు ఒక రకంగా మంచే చేస్తారు. 2025 మార్చి 29వ తేదీ తర్వాత శని 10వ ఇంట్లో సంచరిస్తారు. మిథున రాశికి అధిపతి బుధుడికి శనికి ఉన్న స్నేహ భావం వలన ఈ సంచారం అనేది మిథున రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వస్త్ర వ్యాపారాలను ఒక చోటు నుండి మరో చోటికి విస్తరింపచేస్తారు. గత కొంతకాలం వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, స్టీల్, వైద్య వృత్తి, సూపర్ మార్కెట్, వస్త్ర వ్యాపారస్తులకు, బంగారు ఆభరణాలకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఫర్నిచర్, ఫాస్ట్ ఫుడ్, హోటల్, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది. రైతులకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పంట వచ్చినా కూడా సరైన ధర పలికినా మీ చేతికి కొంతవరకే అందుతుంది. మిగిలిందంతా దళాల చేతిలో ఉంటుంది. పంట మీది రాబడి వాళ్లది అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ పరిపతితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు లభిస్తాయి. ఎదుటివాళ్ల వ్యూహం గమనించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు సమస్యలను సృష్టిస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేయిజారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంలో కలిసి పని చేయండి, తప్పక కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. హెచ్ఎంబీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బంది కలిగిన వాతావరణం నెలకొంటుంది. అయితే పట్టుదల వల్ల అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. క్రెడిట్ కార్డ్, బ్యాంకు వ్యవహారాలు, చిట్ ఫండ్స్ మొదలైన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో విశేషమైన శ్రద్ధ వహిస్తారు. అధికమైన ధనాన్ని ఖర్చు చేస్తారు. మీకు సంబంధం లేని వివాదాస్పద విషయాలలో దూరంగా ఉండడం, అలాగే ఆర్థిక పరమైన మినహాయింపులు, ఇన్కమ్ టాక్స్ సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అందరినీ కలుపుకొని సమిష్ట ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి ప్రతిష్ట లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గ్రహాల సంచారరీత్యా ఈ సంవత్సరం చాలా సమస్యల నుంచి అధిగించగలుగుతారు. చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఒక మెట్టు ఎక్కుతారు అనడంలో సందేహం లేదు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. మెరిట్ మార్కులు సాధిస్తారు. అందరూ మీరు ఎక్కువగా చదవరు కానీ మంచి మార్కులు వచ్చాయని ఆలోచిస్తారు. మీ సమయస్ఫూర్తి పట్టుదలతో ముందుకు వెళ్తారు. అది అందరికీ తెలియదు. వైద్య విద్య, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టార్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలం అని చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం పెరుగుతుంది. కాస్త ధకాన్ని వదలాలి. నలుగురిలో కలవడం, బంధుమిత్రులు కలవడం వలన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మే 25 తర్వాత ప్రయత్నాలు చేయండి. చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంబంధమైన లాభదేదీవులు అనుకూలిస్తాయి. ఒత్తిళ్లను సైతం పక్కన పెట్టి కృషి చేస్తారు. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ మీరు ఎంతో సంపాదిస్తున్నారు అనే నరదిష్టి కూడా ఏర్పడుతుంది.
గ్రీన్ కార్డ్ H1B కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కొన్ని అప్పులను తీర్చివేస్తారు. నూతన పెట్టుబడులు చేస్తారు. హోటల్, వస్త్ర వ్యాపారం, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాంకింగ్ సెక్టార్స్ బాగా రాణిస్తారు. అయితే అన్ని మనకే తెలుసు అనే భావన రాకుండా చూసుకోవాలి. భాగ్యంలో రాహు సంచారం వలన కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. అయితే గురు దృష్టి రాహువు మీద ఉండడం వలన కొంతవరకు అనుకూలంగా మారుతుంది. నిర్ణయాలు ఆచితూ తీసుకోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగినది. తెలిసిన వారి సంబంధం బాగుంటుంది అని కాకుండా అన్నీ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే దక్షిణామూర్తి రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు దుర్గా సూక్త పారాయణం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు మంగళవారం నాడుగాని శుక్రవారం అడుగని